ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కొడాల నాని గారి అరెస్ట్. మరి అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏదో ఒక కేసులో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆయన లోపలేస్తుంది. ఆ విషయం ఆయనకి తెలుసు, వైసీపీ అధినేతకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలుసు. అయితే కొంతమంది నాయకులు ఒక పార్టీలో ఉన్నప్పుడు కొంచెం గౌరవంగా హుందాగా ఉంటారు. ఇదే నాయకులు ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆ హుందాతనాన్ని కోల్పోతారు, ఎందుకో తెలియదు. అలాంటి నాయకుల్లో కొడాల నాని గారు కూడా ఒకరు. మరి ఒకప్పుడు కొడాల నాని అంటే గుడివాడ అంటే కొడాల నాని, ఆయన అడ్డా అది. ఆయన అక్కడ ఓడించడం ఎవరి వల్ల కాదనుకున్నారు. ఈయనే సవాల్ చేశాడు, తొడగొట్టాడు. దమ్ముంటే నారా లోకేష్ నా మీద పోటీ చేయమను, దమ్ముంటే చంద్రబాబు నాయుడు నా మీద పోటీ చేయమను, నన్ను ఓడించమను, నేను రాజకీయ సన్యాసం చేస్తా, చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర బతుకుతా, ఆయన చెప్పులు తొడుగుతా అని చాలా సందర్భాల్లో మాట్లాడారు ఆయన. అసలు ఆయన నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు గారు అని అన్న పరిస్థితి గత 5 ఏళ్ళలో. గాడు, నా కొడుకు, వాడు, వీడు చాలా నీచంగా మాట్లాడేవాడు. పాపం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాన్నగారు ఖర్జూర నాయుడు గారిని కూడా ఆయన చాలా సందర్భాల్లో విమర్శించారు. ఈయన పొలిటికల్ ప్రొఫైల్ చూస్తే 2004 మొట్టమొదటిసారి గుడివాడ నుంచి ఎమ్మెల్యే గెలిచారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఈయనకి నందమూరి హరికృష్ణ గారికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హరికృష్ణ గారి శిష్యుడు, ఆయనే ఈయన రాజకీయాలకు తీసుకొచ్చారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా మారారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కొడాల నాని గారిని అన్న అని పిలుస్తాడు ఆప్యాయంగా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మరి గుంటూరులో చదువుకునే రోజుల్లో ఈయన కొడాల నాని గారు ఆయన సంరక్షకుడిగా బాధ్యతలు తీసుకునేవాళ్ళు. వారానికో 10 రోజులకో ఆయన చదువుకున్నటువంటి విజ్ఞాన్ స్కూలు, కాలేజీ ఏదైతే ఉందో అక్కడ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క యోగక్షేమాలు అడిగి ఆయన పరామర్శిస్తూ ఉండేవారు. అంత సాన్నిహిత్యం ఉంది వారిద్దరి మధ్య. సో ఆ సాన్నిహిత్యంతోనే 2004లో ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చింది. గుడివాడ గెలిచారు, ఎమ్మెల్యే అయ్యారు, మాస్ లీడర్ అయ్యాడు 5 సంవత్సరాలు. మళ్ళీ 2009లో మళ్ళీ తెలుగుదేశం టికెట్ ఇచ్చింది, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు, రెండోసారి మాస్ లీడర్ అయ్యాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు చేయడం, ఆ పార్టీలు చేరిపోవటం, 2014లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేయటం, మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు, వైసీపీ నుంచి అయ్యారు ఈసారి. 2019లో మళ్ళీ అదే గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, అంటే 4 సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గం మొదటి విడత మంత్రివర్గంలో మంత్రి అయ్యారు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సో అప్పటి వరకు తిరుగులేనటువంటి నేత కొడాల నాని అంటే గుడివాడలో ఈ రోజుకి కూడా కొడాల నాని అంటే ఒక బ్రాండ్ ఉంది, అందులో డౌట్ లేదు. ఏదో ఓడిపోయాడు కాబట్టి ఈయనేదో ఇంకా అసలు గుడివాడ ప్రజలు ఈయన్ని బహిష్కరించారు అనుకోవటం లేదు. కానీ ఏం చేసిన తప్పు ఏంటంటే తన సొంత సామాజిక వర్గం ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా బూతులు తిట్టడం. మరి ఏ రాజకీయ పార్టీ అయితే ఆయనకు భిక్ష పెట్టిందో ఎమ్మెల్యేగా అవటానికి, ఆ రాజకీయ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనుకోవటం, మరి ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఎంతోమంది నాయకులను ఇష్టానుసారంగా దూషించడం, ఏం చేసిన అతి పెద్ద తప్పు. కాబట్టి ఆయనకు రాజకీయ పతనం అయ్యాడు. అసలు గుడివాడలో నన్ను ఎవరు ఓడించలేడు, ఎవరి వల్ల కాదు, దమ్ముంటే రావాలి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇక్కడ పోటీ చేయాలి, నన్ను ఓడించాలి, కనీసం నా మెజార్టీ తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈయన అసలు 5 ఏళ్ల పాటు విర్రవీగాడు. చివరికి ఏమయ్యాడు 2024లో డమాల్ అన్నాడు. అసలు ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి వెనుగండ్ల రాము గారి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు ఆయన. ఒక ఎన్ఆర్ఐ, ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. వెనుగండ్ల రాము గారు తెలుగుదేశం కూటమి అభ్యర్థి అన్నారు, తెలుగుదేశం కాదు, జనసేన కూడా వెనుగండ్ల రాము గారి గెలుపుకు ఉపయోగపడింది. మరి కూటమి అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు ఆయన. సో ఓడిపోయిన తర్వాత మెల్లగా ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళిపోయాడు. సో చాలా కారణాలు ఉన్నాయి. ఆయనకు ఆరోగ్యం బాగలేదు, అది వాస్తవం. ఆయన ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయితే మరి ఆయనకి గుండె సంబంధిత సమస్య ఉందన్నారు, వాల్స్ అన్ని బ్లాక్ అయినాయి అన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు, విదేశాలు వెళ్ళాలన్నారు, అమెరికా తీసుకెళ్లాలన్నారు. మరి అమెరికా కూడా వెళ్ళారు ఆయన స్పెషల్ ఫ్లైట్లో. మరి అమెరికాకి హైదరాబాద్కి తిరుగుతూ ఉన్నారు ఆయన. సో శస్త్రచికిత్స అయితే చేశారు ఆయనకి. ఆరోగ్యం కుదుట పడింది. ఎందుకంటే గుండె మార్పిడి జరిగినటువంటి వ్యక్తులకే 2-3 నెలలకు ఆరోగ్యం కుదుట పడింది, 4-5 నెలలకు లేచి తిరుగుతారు వాళ్ళు. కానీ ఆయనకేం గుండె మార్పిడి జరగల, స్టంట్లు వేశారు ఆయన. సో చాలామంది ఈరోజు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు స్టంటులతోటి వారి యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే తినే తిండి, ఇప్పుడు ఆహారపు అలవాట్లు, మరి వారి వ్యక్తిగత అలవాట్లు, దురలవాట్లు, మందు, సిగరెట్ లాంటి, గుట్కా లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది, దురదృష్టం. అంతా కెమికల్ ఫుడ్ కావటం, విపరీతమైనటువంటి హ్యాబిట్స్ ఉండటం మనుషులకి. సో మరి ఈయనకు కూడా కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, అది అందరికీ తెలుసు.
సో ఆ నేపథ్యంలో ఈయన ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతినింది. అదిగాక ఈయన హై బీపీతో మాట్లాడుతూ ఉంటారు 24 గంటలు. అది కూడా కొంత గుండె సంబంధిత వ్యాధి కారణమైంది. వాల్స్ బ్లాక్ అయినాయి. ఈయనకు కూడా శస్త్రచికిత్స అయితే జరిగింది. సో ఇంకా ఏదో ఉంది, ఆయనకేదో ఇబ్బంది ఉందని చెప్పేసి ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. అయితే చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే, ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. గుండె మార్పిడి జరిగిన వాళ్ళే 2, 3 నెలలకు లేచి హ్యాపీగా తిరుగుతున్నారు. ఈయన కేవలం జరిగింది ఆయన వాల్స్ బ్లాక్ అయితే స్టంట్లు వేశారు. సో స్టంట్లు వేసిన వాళ్ళు నెల రోజులకే తిరిగి మామూలు మనిషి అవుతారు. అది జరిగి కూడా నెల 15 రోజులు దాదాపు 2 నెలలు కావస్తుంది. సో ఈయన ఆరోగ్య పరిస్థితి బాగుంది, ఆయనకి ఇబ్బంది ఏం లేదు అనేటువంటి చర్చ. సో ఏదేమైనప్పటికీ కూడా కొన్ని రోజులైతే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ రోజు కాదు ఇంకో 10 రోజులకో ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. లేకపోతే మరి ఆయన్ని అదుపులోకి తీసుకొని ఏదైనా రిమాండ్కి విధించినప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. అది జరిగేది, సర్వసాధారణ ప్రక్రియ అది. సో ఈ నేపథ్యంలో నేను హైదరాబాద్లో ఉన్నారని తెలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మరి పోలీస్ అధికారులు ఈయన పట్టుకోవడానికి హైదరాబాద్ వస్తున్నారని ఒక చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. సో అంటే అది నిజమా అబద్ధం అనే అంశం పక్కన పెడితే ఏదో ఒక రోజు కొడాలి నాని గారిని అరెస్ట్ అయితే ఖచ్చితం, అది ఖాయం. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కూటమి ప్రభుత్వం, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్ళు వారిని ఎవరు కదిలించలేరు. ఎందుకంటే 164 స్థానాలతోటి ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి. ఈయన మాట్లాడిన మాటలు, ఈయన తిట్టిన తిట్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు కూడా వారి చెవులు మారుమోగిపోతూ ఉంటాయి. ఈయన పేరెత్తితే ఆయన తిట్టిన తిట్లే. ఈ మధ్యకాలంలో వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేదనే డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే వల్లభనేని వంశీ గారు ఆ విధంగా దిగజారిపోవడం కారణం ఈయనే. ఈయన చూసుకొని ఆయన రెచ్చిపోయాడు. ఈయన చూసుకొని ఆయన ఇష్టానుసారంగా బూతులు మాట్లాడటం, ఆయన కూడా తొడలు కొట్టాడు, మీసాలు తిప్పాడు. ఆయన తొడలు కొట్టి మీసాలు తిప్పిన వాటికన్నా ఈయన 100 రెట్లు కొట్టాడు. కాబట్టి మరి ఈయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి ఒక చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో సాగుతూ ఉంది, టీడీపీ శ్రేణుల్లో. ఎందుకంటే మరి ఆ పార్టీ అధినేత కుమారుడిని ఇష్టానుసారంగా దూషించాడు కాబట్టి. సో ప్రభుత్వం అన్న తర్వాత ఏదో ఒక కేసులో ఎక్కడొకక్కడ ఏదో ఒక లూపోల్ ఉంటుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తగలబెట్టాడనే కేసు ఉంది. ఎస్సీ ఎస్టీ కేసులో బెయిల్ వచ్చినా మరి టీడీపీ పార్టీ ఆఫీస్ తగలబెట్టాడనే కేసులో బెయిల్ రాలేదానికి. ఇవన్నీ పోతే ఆయన గన్నవరంలో ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు చేశారని చెప్పి 14 రోజులు రిమాండ్ పడింది ఆయనకి. ఒక దానిలో బయటకు వస్తే ఇంకో కేసులో లోపలికి వెళ్తూ ఉంటారు. అది కక్ష సాధింపా లేకపోతే ఇంకేదా అనేది సెకండరీ. ప్రభుత్వం తలుచుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అతీతులేం కాదు. గత 5 ఏళ్ళు అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఆ క్రమంలో ఈయన అరెస్ట్కి కూడా రంగం సిద్ధమైంది. బహుశా ఈయనైతే ఇప్పుడు తప్పించుకున్నాడు అనేటువంటి చర్చ నడుస్తున్నప్పటికీ కూడా ఆరోగ్యరీత్యా కొన్నాళ్ళు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా 1 నెల ఉన్నా, 2 నెలలు ఉన్నా, 3 నెలలు ఉన్నా, 4 నెలలు ఉన్నా ఆయన మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే. 5 ఏళ్ల పాటు హైదరాబాద్లోనే అమెరికాలోనే తలదాచుకోలేడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. సో హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఏదో ఒక కేసులో ఏదో ఒక ఎఫ్ఐఆర్లో ఆయన తీసుకెళ్ళి విచారించి కోర్టు ముందు జడ్జి గారి ముందు హాజరుపరుస్తారు. ఆ జడ్జి గారు ఆయనకి రిమాండ్ వేస్తారు. మళ్ళీ తన ఆరోగ్య పరిస్థితిని ఆయన కన్సిడర్ చేస్తారా, లేకపోతే కన్సిడర్ చేయకుండా రిమాండ్ వేస్తారా. రిమాండ్కి పంపించినా కూడా హెల్త్ కండిషన్ చెక్ చేయాలి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. సో ఇది జరిగేది సర్వసాధారణం. సో ఏదేమైనప్పుడు కూడా మొత్తానికి ఇక కొడాలి నాని గారు అరెస్టు తప్పదు అనేటువంటి వాదన ఆంధ్రప్రదేశ్లో వినపడుతుంది. కాబట్టి మరి ఎందుకంటే మనం చేసుకున్న కర్మ ఫలితం మనమే అనుభవించాలి కాబట్టి మరి వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారి యొక్క రాజకీయ జీవితం, ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి కేసులు ఏవైతున్నాయో ఈ తరం జనరేషన్ పొలిటీషియన్ అందరూ కూడా ఇది గుణపాఠం కావాలి. అంటే నోరుంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. విమర్శ వేరు, బూత్ వేరు. ముఖ్యమంత్రిగా 3 సార్లు 4 సార్లు పనిచేసిన నాయకుని పట్టుకొని వాడు వీడు నా కొడుకు అని మాట్లాడటం చాలా దుర్మార్గం. అది 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఈయన. ఏంటి మరి ఇంక ఈయన నేర్చుకుందేంటి? 4 సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఈయన, ఒకసారి మంత్రిగా పనిచేసిన ఈయన, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏకదాటిగా అసెంబ్లీకి పోయిన ఈయన, మాజీ ముఖ్యమంత్రిని, ఆయన కుమారుణ్ణి, కొడుకని, వాడని వీడని ఇష్టానుసారంగా ప్రతిరోజు ఒక ఉద్యమంలాగా, ఒక పరమావధిగా జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం తిట్టాడు కదా. సో కాబట్టి ప్రతిఫలం మరి అనుభవించక తప్పదు. ఆ క్రమంలో నాని గారికి కూడా రేపో మాపో ఆయన కూడా అధికారులు అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. అమెరికాలో మహా ఉంటే నెల ఉండగలుగుతాడు, 4 నెలలు ఉండగలుగుతాడు. ఏదో ఒక రోజు హైదరాబాద్ రావాల్సిందే. ఎందుకంటే ఆయనకి వేసింది కేవలం స్టంట్లే కాబట్టి నెలకో, 2 నెలలకో, 3 నెలలకో ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆ హెల్త్ బులెటిన్ కూడా వస్తుంది. ఈయన కూడా అదుపులో తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈయన కూడా ఈరోజు వంశీ గారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి ఇబ్బందులు ఈయన పెట్టాలనేటువంటి ఆలోచన, అభిప్రాయం తెలుగుదేశం కార్యకర్తల్లో బలంగా ఉంది. సో ఎక్కడైనా కార్యకర్తల అభిప్రాయాన్ని అధినాయకత్వం స్వీకరిస్తుంది, అమలు చేస్తుంది. కాబట్టి నాని గారి అరెస్ట్కి అయితే రంగం అయితే సిద్ధమైందని చెప్పుకోవాలి.